సర్వేపల్లి కాలువ, జాఫర్ కాలువ గట్లపై ఉన్న పేద ఇళ్లను ఎటువంటి పరిస్థితుల్లో తొలగించబోమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని 16 డివిజన్లోని గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందిస్తుందన్నారు. పెన్షన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ వస్తే ముందు రోజు ఇవ్వాలని ఆదేశించడం ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతాం. రెండవ పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి. వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని, అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను, చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చున్నారు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతునివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు. ఈ విధంగా పోతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి, సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాడు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు, అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు. ఇవాళ ఒక కక్ష సాధింపు. అదే ఈరోజు అధికారులను పంపించి ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఉదయాన్నే ఇస్తారు, లేదా ముందు రోజు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా, అది అనుభవం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనవి. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 1,100 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్ నెల్లూరు శాంక్షన్ చేశాను.
దాంట్లో అంతా వాడేసి 165 కోట్లు అట్టులో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని వదిలేసింది. నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన 165 కోట్లు వదిలేసింది. ఆ 165 కోట్లు చేస్తుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు. నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయిస్తా ఉన్నారు. ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది, ఒకసారి త్వరలో అది కూడా వస్తుంది. రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రాబోయే 1 yearలో అది కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఎక్కడైతే సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నామో 16వ డివిజన్లో, ఈ డివిజన్లో వెనకాల కాలువ ఉంది. నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించమన్నాను. దానికి నేను అధికారులతో మాట్లాడాను. ఆ కాలువ కడతామంటే కాదు సార్, దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది. ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు. అంతకుముందు కొంత పారుదల ఉండేది. ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్, ఇళ్ళ నుంచి వచ్చే వాటరే. ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి. అందుకని దాన్ని ఏమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తామంటే చేయమని వాళ్ళు చేస్తున్నారు. నేను అందరికీ చెప్తున్నా, తొందరపడద్దు. మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 చేస్తానని తెలియజేస్తాను. మరొక విషయం, ఈ యొక్క ఇళ్లు తొలగిస్తాడు నారాయణ సారు, తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి నెల్లూరులో తొలగించలా. ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా. కానీ ప్రచారం చేశారు. నారాయణ సార్ వస్తే ఇల్లు తీసేస్తారు, సరేపల్లి కాలకట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాలకట్ట తీసేస్తారు, పెన్నకట్ట తీసేస్తారు. ఇల్లు అంటే ఒకటి తీసేస్తారు. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు, పెన్నా జాఫర్ కాల కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తే మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ ఉన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుముక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా అది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు. మీకు అందరూ చెప్తున్నాను, ఇది నమ్మొద్దు. ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారము. వైసీపీ నాయకులు చేసే ప్రచారము చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి గుడిసెలో నుంచి వచ్చినాయి. ఎంఎస్సీ చదివేది కూడా గుడిసెలో ఉండే. నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే, తాటాకల గుడిసెలో. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి ఎవరిళ్ళు తొలగించు. టిట్కో ఇళ్ళు ఎందుకు తెచ్చారంటారు? భారతదేశంలో ఇలాంటి టిట్కో ఇళ్ళు ఎవ్వరు కట్ల. ఇక్కడ ఏ రాష్ట్రం కట్ల. దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో టిట్కో ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది, హై క్వాలిటీ. అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడి ఇళ్ళు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. అందులో ఎవ్వరూ నమ్మొద్దు. 2014-19లో ఒక్కటి కూడా తీయలేదు. మళ్ళా తీయను. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చే రిప్రజెంటేషన్, సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, నారాయణ సార్ తీసేస్తున్నారు, అటువంటి నమ్మొద్దు.